కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సియోను నివాసులు నీవు రాజ్యము చేస్తున్నావని, నీ మహిమ ప్రత్యక్షపరచబడుతుందనే విషయాలు విని వారు ఆనందించారని, సంతోషించారని మేము విన్నాం. అవును ప్రభువా, మా ఆనందం, మా అతిశయం, మా ఆధారం సమస్తం నువ్వే. నీలోనే మేమందరం ఆనందించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, గాయపడిన హృదయాలతో ఉన్నారో, కృంగిపోయిన మనసులతో ఉన్నారో, వారందరినీ మీరే లేవనెత్తి నీ బలమైన హస్తాన్ని వారి మీద ఉంచి, నీ కనికరాన్ని వారి మీద ఉంచండి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థతనివ్వండి, విడుదలివ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. ఈ రోజంతట్లో మా ప్రియులను మీరే సంతోషపరిచి, ఆనందపరిచి, నామను మహింపరచుకోమని యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సియోను నివాసులు నీవు రాజ్యము చేస్తున్నావని, నీ మహిమ ప్రత్యక్షపరచబడుతుందనే విషయాలు విని వారు ఆనందించారని, సంతోషించారని మేము విన్నాం. అవును ప్రభువా, మా ఆనందం, మా అతిశయం, మా ఆధారం సమస్తం నువ్వే. నీలోనే మేమందరం ఆనందించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, గాయపడిన హృదయాలతో ఉన్నారో, కృంగిపోయిన మనసులతో ఉన్నారో, వారందరినీ మీరే లేవనెత్తి నీ బలమైన హస్తాన్ని వారి మీద ఉంచి, నీ కనికరాన్ని వారి మీద ఉంచండి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థతనివ్వండి, విడుదలివ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. ఈ రోజంతట్లో మా ప్రియులను మీరే సంతోషపరిచి, ఆనందపరిచి, నామను మహింపరచుకోమని యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.